మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరి దాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుందండి, ఈవిడ పాడుతుంది, అలాగ చెప్పి 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 పైగా అలా మా అమ్మనే అంత. నాకు సినీ ఫీల్డ్లో కె మహాదేవ్ గారు, విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, సత్యం గారు, చక్రవర్తి గారు, కానీ ఎక్కువ సత్యం గారండి. ఎప్పుడు నేను ఆయన మర్చిపోను. మీ పాటలో ప్రత్యేకంగా ఆ విబ్రాటో ఏదైతే ఉందో, కలిసి కొట్టు మునగాడా, అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు మీరు? అంటే అంతకుముందు ఎవరు ఈ స్టైల్లో పాడేవారు కాదు. ఇది వెస్టర్న్ మ్యూజిక్ మీరు వినేవారా? చెప్పేటప్పుడు నా గొంతులో వైబ్రేట్ ఉందని నా చెప్తున్నా. మీరు అనేటప్పుడు అది అన్యూజువల్గా కనపడుతుంది. అవును. నా గొంతులో అది వచ్చి ఒక ఫ్లోగా కలిపి కొట్టు మనగాడా అని వస్తుంది. అది ఎలాగొచ్చిందో తెలియలేదు. కొన్ని సందర్భాల్లో చాలా అసలు అంటే చాలా పచ్చి సాహిత్యాలు కూడా మీరు అసలు అవలీలగా అసలు ఏ ఇన్హిబిషన్స్ ఫీల్ అవ్వకుండా ఇది కూడా నా పని అని అంత ఇన్వాల్వ్మెంట్ తో పాడేవారని. అవునమ్మా. చాలా మంది సింగర్స్ జంకుతారు సాహిత్యం బాలేకపోయినా, ఒక పదం బాలేకపోయినా. మీరు ఎలా అసలు అంటే ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి? నేను ఆ మ్యూజిక్నే చూస్తాను, ఆ పదాలన్నీ చూసుకోను. ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకొకరు పోతుంది కదా, ఇంకొకరు పాడేస్తారు. ఇప్పుడు నేను పాడిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఏ పచ్చిగా ఉంది ఇది పాడేసింది అని చెప్పేస్తారు. నాకు అదంతా అనవసరం. నాకేం కావాలంటే ప్రొడ్యూసర్కి ఏది కావాలి, వాళ్ళు డాన్స్కి ఏది కావాలి, ఆ డాన్స్ ఆడుతుంది అమ్మాయి కదా, ఆవిడే అని నేను అనుకుంటాను. నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇండస్ట్రీలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి క్రిటిసైజ్ చేసి, వేండమ్మా ఇది పాడద్దుమా, ఇది నీకు భాష తెలియదు, ఇది వేండా, ఇది పాడద్దు, ఇది పాడదు, అలాంటిది ఏమైనా చెప్పారు? ఏ భాషలోనైనా సరే ఎవ్వరు ఏం చెప్పలేదు. ఎవరు ఏది చెప్పినా నేను వినను. ఇది బాగుంది. ఎవరు ఏది చెప్పినా వినను. నాకు కావాలి, నాకు పేరు ప్రస్తుతం ఎల్లారిస్ అని అందరికి తెలియాలి. అది ఒక గుర్తింపు పెట్టుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నాకు బయట గెంతించారు కదా, అప్పటి నుంచి వచ్చింది నాకు అది.